హలో అందరికీ ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన వంటకం మన పూర్వీకుల వంటకం రాగి ముద్ద నాన్ వెజ్ లోకి సూపర్ కాంబినేషన్। ఫస్ట్ మందపాటి గిన్నె తీసుకొని అందులో పావు 2 కప్పులు నీళ్లు తీసుకొని అందులోకి తగినంత ఉప్పు ఆవు నెయ్యి వేసుకొని మరిగించుకోవాలి। నీళ్లు మరిగేలోపు నేను 1 కప్పు దాకా రాగి పిండి తీసుకున్నాను। ఆ కప్పులో నుండే 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి పక్కకు తీసుకొని నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి। పిండి ఏ కప్పుతో అయితే కొలుచుకుంటారో ఆ కప్పుతోటే నీళ్లు పోసుకోవాలి। నేను 1 కప్పు రాగి పిండికి పావు 2 కప్పుల దాకా నీళ్లు పట్టాయి నాకు। తర్వాత మరుగుతున్న నీళ్ళల్లో ఈ మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి। కొంచెం థిక్గా అయ్యేదాకా కలుపుకోవాలి లైట్గా। చూడండి, చూస్తే తెలిసిపోతుంది మనకి కొంచెం స్టిక్కీగా థిక్గా కనిపిస్తుంది టెక్స్చర్। ఇలా అయ్యాక 1 కప్పు రాగి పిండిని ఇందులోకి వేసుకోవాలి। వేసుకొని కొద్దిసేపటి దాకా కలపకూడదు, ఇందులోకి వేసుకొని ఉండనిచ్చి తర్వాత కలుపుకోవాలి। తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలి। కలుపుతూనే ఉండాలి, స్టవ్ చిన్నగా పెట్టుకొని। ఈ విధంగా చిన్నగా పెట్టుకొని కలుపుకోవాలి। కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా కొంచెం ఉడికించుకోవాలి। తర్వాత మూత తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ కొద్దిసేపు రుద్దుకోవాలి పిండిని। చూడండి, ఈ విధంగా ముద్దకు రావాలి, వస్తే పర్ఫెక్ట్ టెక్స్చర్ అన్నట్టు, కరెక్ట్గా వచ్చినట్టు, నాన్ స్టిక్కీగా రావాలి। ఫస్ట్ వేడి కొంచెం చల్లారాక ఒక బౌల్ తీసుకొని అందులో నెయ్యి పూసుకొని కొంచెం ఇలా తిప్పుకోవాలి। ఇలా తిప్పుకోవడం వల్ల కొంచెం చేతులు కాలకుండా ఈజీగా చేసుకోవచ్చు ముద్దని। రండి, చేతులకు నీళ్లు కానీ గీ కానీ గ్రీస్ చేసుకొని ఇలా ముద్ద వేసుకోవాలి। అంతే, ఎంతో సింపుల్గా ఆరోగ్యకరమైన వంటకం రాగి ముద్ద తయారైపోయింది। ఇది నాన్ వెజ్లోకి ఎందులోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది।